ఎవరున్నా కానీ జస్ట్ వాళ్ళంతా టెంపరీగా జస్ట్ ఏదో వచ్చి మహా అయితే భోజనం చేసి కాసేపు ఏదైనా కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు అంతే అంతే. కానీ మీ ఇంట్లో మీరే మీ పిల్లలతో ఉండాలి. అసలు మీకు ఎప్పుడు అమ్మో ఇంత మనల్ని ఇక్కడ ఏంటంటే మన పిల్లల్ని కాపాడుకోవడంతో పాటు ఒక లేడీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇన్సిడెంట్స్ ఫేస్ చేయమంటే ఫస్ట్ నేను చెన్నై వస్తానన్నప్పుడే మా అన్నదమ్ములు 7 నాకు. ఆహా, ఓకే, పెద్ద బలగం మీది. 7 అన్నయ్యలు, నేను ఒక్కదాన్నే. అప్పుడు నేను బిడ్డలు పెట్టుకుని అక్కడ కూడా ఒంటరిగా ఉంటాను కదా గుడివాడలో. అప్పుడు మెడ్రాస్ అని ఒక ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నా. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు చెప్పారు, నువ్వు మెడ్రాస్ వెళ్తున్నావు ఆడపిల్లల్ని తీసుకుని, మగవాడైనా పిల్లడైనా చిన్నాడు ఆడు కూడా వెళ్తున్నావు కాబట్టి దీన్ని నువ్వు కాపాడుకుంటూ పిల్లల జీవితాలు కాపాడాలి. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. కాపాడాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, పిల్లల జీవితాలు కాపాడాలి, అన్ని నీ చేతిలోనే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పారు. అంటే అదే కదా, అది మైండ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి నేను ధైర్యంగా ఉండటం అలవాటైంది. ఏది వచ్చినా ఫేస్ చేశాను, అంతే ధైర్యంగా ఉన్నాను. నా ధైర్యమే కాకుండా నా గొంతు ఒకటి అక్కడ పనిచేసింది. అమ్మో, గొంతు మీరు మొదటి నుంచి కూడా నా గొంతు, నా కమాండ్ పనిచేసింది. బయట కానీ ఇంట్లో పిల్లల దగ్గర కానీ నా కమాండింగ్ గానే ఉన్నాను. పిల్లలతో కూడానా? పిల్లలు అట్లా ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు పెంచాల్సిన పెంపకాలు కదా ఏ పిల్లలైనా. మరి నేను ఒక్కదాన్నే చూస్తున్నానంటే ఇద్దరిది నా దగ్గరే ఉండాలి. అందుకని కంటి చూపుతోనే చంపేస్తాను ఆయన బాలకృష్ణ అన్నట్టు అలా అనమాట. బికాస్ ఏంటంటే ఆడపిల్లలు అనేసరికి ఒక ప్యాంపర్ ఉంటుంది మన దగ్గర. అమ్మ మా పిల్లలకి ఆ ప్యాంపరింగ్ లేదు అసలు. పాపం వాళ్ళు ప్యాంపరింగ్ అనేది నోచుకోలే మా పిల్లలు. అయ్యో, అస్సలు లేదు. అసలు ఈ హరితక్క మరి ఓవర్ సెన్సిటివ్ కదా. ఎడుతూ మూల కూర్చున్నది అంతే, వెళ్ళిపోయి రూమ్ లో ఏమనంటే అవసరమైతే 2 రోజులు తినేది కాదు. అసలు బెత్తలాడు తినేలేదు, ఆకలిస్తే వస్తుంది. ఎందుకు ఇప్పుడు నేను అనే దాంట్లో తప్పు కనపడితే ప్యాంపరింగ్ అని బెత్తలాడతాలని ఉంటాయి. పిల్లల్ని జనరల్ గా ఏ పేరెంట్స్ అయినా కానీ, ఐ మీన్ ఏ మదర్ అయినా కానీ, ఏదైనా ఉన్నా కానీ పిల్లలు తినకపోతే ఆ మదర్ జనరల్ గా చాలా ఇదైపోతా బాధ ఉంటుందమ్మా, బాధ ఉంటుంది. ఏమైంది దానికి ఎట్లా చేస్తా అనుకుంటే ఉన్న టెన్షన్లు వేరే ఉంటాయి మళ్ళీ మైండ్లో. ఆకలికి ఆకలికి అందరూ దాసోకమే. ఆకలే కదా, ఆకలి కోసమే కదా, పొట్ట కోసమే కదా, కూటి కోసమే కోటి విద్యలని, అంతే కదమ్మా. పని చేసినా ఆకలి కోసమే కదా. ఆకలి కాసేపు ఒక రాత్రి తెల్లారు ఉండగలరా? లేదు. వచ్చేసి పిలుస్తాం కదా మాటకి, వస్తుందా ఇప్పుడని అడిగి దాన్ని పిలుచుకురా అంటాం కదా ఎవరి రూమ్లో ఉన్నప్పుడు. అన్నప్పుడు వచ్చేయాల్సిందే కదా ఆకలి అవుతాడు. సర్లేని మొక్కని ఇష్టపెట్టుకుని అట్ట పెట్టుకున్నాం వచ్చేసి వాళ్ళు తిండి వాళ్ళు తినిపోతారు కదా. తిండి తినిపోయిన తర్వాత ఇంకా మన బాధ ఉంది అసలు, కడుపులో పడిపోయింది కదా. ఆత్మారాముడు శాంతించేసిన తర్వాత ఇక మనిషికి కోపం ఉండదు, ఏముండదు. సో ఒక ఆడ మనిషి సింగిల్ గా ఉండి ఎదగాలి అనుకున్నప్పుడు కటుగా ఉండకుండా తప్పదు అంటారు. అంతే ఉండాలి. పిల్లల్ని అట్లా మా పిల్లల్ని అలా పెంచాను కాబట్టి నా చేతిలో ఉన్నారు ఈ రోజుకి. నా మాట అంటే తీసేయరు. ఇప్పుడు సందర్భాలు వాళ్ళకి ఫ్యామిలీలు వాళ్ళకి అయినాయి కాబట్టి వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు. అందుకని ఇప్పుడు నా సజెషన్ తీసుకోవక్కర్లే వాళ్ళు. కానీ నేనంటే అలా వాళ్ళ మైండ్లో ఉండాలి, ఉంటది అంతే. సో ఒక మదర్ ఎలా ఉండాలి టిప్స్ మీ దగ్గర నేర్చుకోవాలైతే అంటే ఫాదర్ లేనాళ్ళు అంటే ఫాదర్ లేకుండా ఒక్క ఆడ మనిషే పెంచుతుంది బిడ్డలు అన్నప్పుడు తప్పకుండా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి. సో మీ అన్నలు తమ్ముళ్ళు చెప్పినట్లుగా మీరు చెన్నై వెళ్ళిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు అంటే రకరకాలుగా మాట్లాడతారు. పైగా మీరు వెళ్ళింది గుడివాడ నుంచి. గుడివాడ అనేది పెద్ద సిటీ ఏం కాదు. సో మాట్లాడిన మాటలు ఎలా ఉండేవి? మాట్లాడారు. అదే దేవుడు అనేది ఒకటి ఉన్నాడు నా యందు. నువ్వు ముందు నడు నేను అనుకుంటాను, లేకపోతే నేను అడుగుతూ ఉంటాను నువ్వు రా నా వెనకాలను. ఏదో మొత్తానికి సంథింగ్ భగవంతుడిది నాకు చాలా సపోర్ట్ ఉంది అక్కడ. దాని తోడు నాకు ధైర్యం వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళే అసలు ఏ ధైర్యంతో ఇద్దరు పిల్లలు చాలా మంది వాళ్ళు ఏంటి పిల్లలు వేసుకుపోయింది దానికి అంటే అసలు ఏ ధైర్యంతో ఎవరు తెలుసు అక్కడ ఎవరు తెలియదు. పిల్లలు ఇంకా సినిమా ఇండస్ట్రీకి రాకముందే సూత్రధార సినిమా గుడివాడలో వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు జనాలు అంత ఇదైపోయారు. నాగేశ్వరరావు గారు నిన్ను అమ్మగారు అమ్మగారు అంటారేంటే
నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా ఎంత పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళకి అయ్యేది తెలియదు కదా, ఆ క్యారెక్టర్ లో చెయ్యాలి అట్లా అంతే. అమ్మో నాగేశ్వరరావు గారు వచ్చి అమ్మగారు అమ్మగారు అంటారేంటే నిన్ను అంటున్నారు వెళ్తే. మరి ఆ క్యారెక్టర్ కదా అది, జమీందారుని కదా, అందుకని మా దగ్గర పనులు చేస్తా ఉంటారు కదా, అలాగే అంటారులే అనేదాన్ని. ఇప్పుడు అప్పటికే మారిపోయింది. పిల్లలు హీరోయిన్లే పైకి రావడం అనేది వేరే విషయం. చాలా మంది సినిమాల్లో చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం, వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు ఎత్తుక్కోవాలి. నేను ఆ సీన్ లో ఉన్నానరా, నేను ఈ సీన్ లో ఉన్నానరా అని చెప్పేవాళ్ళు. నాది అది కాదు, డైరెక్ట్ సెల్ అడిపోయి నేను కనిపించాను బాగా. సో చుట్టాల దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చేసింది. అప్రిషియేషన్స్ రావడం చాలా గొప్ప విషయం. అది నేను డెఫినెట్ గా దాని గురించి మాట్లాడను, ఎందుకంటే అప్రిషియేషన్ అనే దాని గురించి ఎప్పుడు మాట్లాడక్కర్లేదు. కానీ విమర్శలు అనేవి మట్టుకు చాలా ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఏంటంటే ఎదుగుతున్న క్రమంలో రాళ్ళ దెబ్బలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి దెబ్బలు ఎప్పుడైనా తగిలాయా? ఇప్పుడు రాళ్ళేసుడు ఎవడో ఒకడు ఉంటాడు, ఉండకుండా ఎట్లా ఉంటారు? ఇక రాళ్ళు ఎత్తాను పొట్టాటికి వెళ్తానా మాటకి, ఇవాళ ఏంటి ఏదో వాగిందని మళ్ళీ రేపు ఎత్తాడు, అవసరం నాకు? ఎప్పుడు ఎన్ని రోజులు ఎత్తాడు పట్టించుకోపోతే? ఏదైనా కానీ ఎవరైనా మన గురించి వెనకాల మాట్లాడుకుంటున్నారు అంటే పట్టించుకోకపోవడమే. అసలు ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పట్టించుకోను అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, నా వెనకాలే ఉంటారు. నా తమ్ము చాలా బాగా మాట్లాడతారు, వెనకాలే ఉంటారు. ఏదో వాళ్ళు అంటారని నాకు తెలుసు. అవి తీసుకొచ్చి చేరేసేవాళ్ళు ఉంటారు మళ్ళీ మనకి. ఇప్పుడు ఆ గ్రూపులు పోవు, ఆ గ్రూపులు మెయింటైన్ అవుతూనే ఉంటాయి ప్రపంచంలో. అవన్నీ పట్టించుకోము. ఇక ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్నాళ్ళు బ్రతుకుతాం, ఏంటి గోల? ఏదో సరదాగా గడిపేద్దాం ఉన్నంతకాలం, అంతే కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.